కోవిడ్ని చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కోవిడ్ అందరూ ఉంటాం కదా. 21 వచ్చింది, 20 కదా, 20 అంటే 4 ఏళ్ల బిడ్డలు తప్ప మిగతా అందరము చూసి వచ్చాం కోవిడ్. మాస్కులు వేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ వేసుకున్నాం. కరోనా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. బాగానే ఉన్నాం, బలం బాగుంది మనకి. హల్లెలూయా. 2 సార్లు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 2-3 ఉన్నాం. నాకు కూడా వచ్చింది, 2 సార్లు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్లా మనము అంతకుముందు మాస్క్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే హాస్పిటల్లోనో ఆ డాక్టర్స్ స్టాఫ్ వేసుకుంటారు, అవి మాత్రం గుర్తొచ్చేది. ఆ తర్వాత దేవుడికి అందరికీ అనుభవం ఇచ్చాడు, మాస్కులు ఎట్టేసుకుంటారు, ఎన్ని రకాలు ఉంటాయి కదా. ఏమండి మాస్కులు మొన్న నేను మా అల్మర్లో చూస్తుంటే ఎన్ని మాస్కులు వస్తున్నాయండి బయటికి. మేము బ్యాంక్ వాళ్ళం కదా, కొంచెం బాగా కనపడాలి కదా, అందుకు రకరకాల మాస్కులు కొనున్నాను నేను. ఓకే, ఒకరోజు ఒక పల్సటి మాస్క్ వేసుకుంటే ఒక కస్టమర్ అడిగాడు నన్ను, సార్ మంచి మాస్క్ వేసుకోండి సార్ అని. నా మీద దిగులుతో కాదు, ఆయన్ని ముడుతుందేమోనని భయంతో మంచి మాస్క్ వేసుకోండి సలహా ఇచ్చిపోయాడు నాకు. నేను కూడా వేసుకున్నా, 2-3 వేసుకున్నాను నేను. ఆ తర్వాత లావు మాస్కులు వేసుకున్నాను. ఏమండి ఈరోజు మన స్టోరీ అంతా మాస్కుల గురించే. ఓకే, అయితే దినదినము టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నట్టే మాస్కుల్లో కూడా టెక్నాలజీ పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మాస్కులు ఎంతవరకు కట్టుకుంటారని ఇంతవరకు కట్టుకుంటారు, దాన్ని మాస్క్ అంటాం. అసలు మాస్క్ అంటే ఏంటి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. మాస్క్ అంటే ముసుగు అని అర్థం. హెల్మెట్లో రకాలు ఉన్నాయి తెలుసా? హాఫ్ హెల్మెట్, ఫుల్ హెల్మెట్, ఇంకా ఏదో హెల్మెట్లు ఉన్నాయి. అట్లాగే మాస్కుల్లో రకాలు ఉన్నాయి. మనం వేసుకుంది ఇక్కడ వరకే, ముక్కు మూతి. కొంతమంది ఇక్కడ వరకు వేసుకుంటారు, 2 కళ్ళు మాత్రమే ఉంటాయి, కనిపిస్తుంటాయి. మా దగ్గరికి వస్తుంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళు. వాళ్ళని తీయమంటే ఏమంటారో, తీగిపోతే మా మేనేజర్ ఏమంటాడో. ఏమంటే మేము మనిషి చూడాలన్నా వద్దా? మా దగ్గరికి ₹1,00,000 చెక్కు తీసుకొచ్చినప్పుడు మేము డిసైడ్ చేసుకోవాలో వద్దా, సేమ్ కస్టమరా కాదా అని. సిగ్గు లేకుండా నేను అడిగేస్తా, మేడం అయితే మంచిగానే, మేడం నమస్తే మేడం, మేడం కొద్దిగా ఫేస్ చూపిస్తారా మేడం అంటాను. తీసుకుంటాం సార్ అట్టక్కనే వేసుకుంటారు. మాస్కులు రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు లేటెస్ట్గా మీకు మాస్కులు చూపిస్తాను చూడండి, ఆశ్చర్యపోతాం మనం. ముసుగులు, అంకుల్ చెప్పారు ముసుగులు. ఇప్పుడు చూడండి ఏమేమి ముసుగులు ఉన్నాయో చూద్దాం, ఆశ్చర్యపోతాం మనం. చూద్దాం. ఇది చూడండి, ఈమెను చూడండి, ఈ దయ్యాన్ని చూడండి. ఈయన మారిపోయాడు మనిషి. అది ఆయన వేసుకుంది కూడా మాస్కే, తీసేస్తున్నాడు చూడండి. ఈయన చూడండి, ఈమె లేడీ, ఈయన జంటు. ఓకే, మ్యూజిక్ లేదు దీనికి, మ్యూజిక్ లేదా, సైలెంటా? సరే మ్యూజిక్తో పెడితే ఇంకా బాగుండేది. ఓకే చాలండి. మాస్కులు చూసాము మనం, ముసుగులు చూసామండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు,
ఇక్కడ అందరూ ముసుగులు వేసుకున్నారని చెప్తున్నారు. నాకైతే లేదు ముసుగు. నేను దేవుడితో అంటున్నాను, అయ్యా నేనైతే ముసుగు వేసుకోలేదు అన్న. దేవుడు అంటున్నాడు నువ్వు ముసుగు వేసుకున్నావు. నువ్వే కాదు ఇక్కడ వాళ్ళందరూ వేసుకుంటున్నారు అంటాడు. ఏంది ప్రభువా మేమే ముసుగు ఎక్కడ వేసుకున్నాము అంటే ఈరోజు అదే మాట్లాడి చెప్తున్నాడు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మనమందరం ముసుగులు వేసుకో ఉన్నాం. ఏంటి ఆ ముసుగులు? ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 23 నుంచి చదువుదామండి. నేను చదువుతూ ఉంటాను, నేను మిస్ అయిన స్పెషల్ చదువుతుంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిపించితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. 23-25 చెప్పుంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపడి శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల తోపుతోనూ అచితేంద్రియంతోనూ నిండి ఉన్నవి. 27 చెప్తుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారము కాకపోండు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నది. 28 చెప్తుంది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. 29 ఉంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. మత్తయి సువార్త 15:7 కూడా రాస్తుంది. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. గలతీయుల రాసిన పత్రిక 6:3 చెప్పబడింది. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తన్ను తానే మోసపరుచుకును. ఎన్నిసార్లు చదివామండి వేషధారులారా అని? ముసుగు ఈజ్ ఈక్వల్ టు వేషధారణ. దేవుడు ప్రేమగా హెచ్చరికగా చెప్తున్నాడు, మనమందరము వేషధారణ అనే ముసుగులో ఉన్నాం. అంటే మనం దేవుడికి ఎలా కనిపిస్తామనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము చాలా బహు చక్కగా అలంకరించుకుంటాము, బహు చక్కగా డ్రెస్ చేసుకుంటాము, బహు చక్కగా మాటలు చాలా మేనర్స్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ చాలాసార్లు మనము పైకే చేస్తాం. యాక్చువల్గా దేవుడికి ఏ విధంగా కనిపిస్తాము అని మనం అనుకుంటే, ఏమండి అందరికీ కానీ దేవుడు ఆయన కళనిచ్చి ఉంటే అంతే సంగతులు మనం అందరం. అంటే దేవుడికి అన్నీ అర్థమైపోతాయి. మనకి అదే జ్ఞానం మనిషికి ఇచ్చాడు అనుకోండి, అంతే సంగతులు. మనలో ఏమేమి ఆలోచన వస్తున్నాయి, దరిద్రపు ఆలోచన వస్తున్నాయి అని దేవుడు తెలిసిపోతుంటుంది. మీకు చిన్న ఒక జస్ట్ సరదాగా ఉండే కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఏమంటే ఎప్పుడైనా మీరు టై సూటు వేసుకున్న వ్యక్తిని చూసారా? ఒక్కసారి ఆ ఫోటో చూపించు థామస్. ఒక్క ఫోటే బాబు, నువ్వు అప్పుడు సీక్రెట్ చెప్పేస్తా, అట్లా అది చెప్పింది నేను. సరే వదిలే స్టోరీ కానీ. ఏమండి ఆయన అది ఈయన సూటు బూటు వేసుకున్నాడు. మనుషులకి మనం ఇలా కనిపిస్తాం, దేవుడికి ఎలా కనిపిస్తాం చూడండి. ఇంకో ఫోటో, కూర్చున్న ఫోటో అదిగో, ఆయన బట్టలెట్టుపోయిన టైం మాత్రం కనిపిస్తుంది. అవంతా మనం అలంకరించుకున్నాము. ఏమండి మనము వేషధార బ్రతుకులంగా జీవిస్తుంటుంది, ఇలా కనిపిస్తాం దేవుడికి మనం. అంటే శరీరం మీద ఏమీ లేవు, టై మాత్రం. టై దేనికి గుర్తండి? గంభీరానికి, వెల్ డ్రెస్ చూపిస్తుంటుంది, ఒక డిగ్నిటీ చూపిస్తుంది, ఒక మేనర్స్ చూపిస్తుంది. చక్కని డ్రెస్ చేసుకున్నాడు
అని ఒక మంచి ఇంప్రెషను ఇస్తుంది. మనుషులకి మనం ఎన్ని చూపిస్తున్నాం కానీ దేవుడికి అలా కనిపిస్తాం. మనం లోపల ఏముందో ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు చూపించారు మీద 2 ఫోటోలు, వాళ్ళిద్దరిని కూడా నిలబడిన వాళ్ళని చూడండి. ఒకసారి చూసి మనల్ని మనం ఊహించుకుందాం. ఆ విధంగా ఏ విధంగా ఊహించుకోవాలి అసలు మనం? వీళ్ళిద్దరిని చూడండి. ఆయన మంచి టై గీ కట్టుకొని స్టైల్ నిలబడుకున్నాడు, ఈయన షర్టు మాయమైపోయింది. అది మనుషులు చూసే కనుదృష్టి, ఇది దేవుడు చూసే కనుదృష్టి. అందుకనే పదే 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 యేసయ్య వేషధారులారా 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 అన్నాడు. నిజంగా నన్ను రక్షించిన వాక్యం కూడా వాక్యమే. 23-27 ఒకసారి చదువుకుంటా వాక్యం, నేను గుర్తు చేసుకుంటా, మీకు కూడా గుర్తు చేస్తా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఈ వాక్యం నన్ను మార్చింది. హల్లెలూయా. పక్కన ఎవరన్నా తూగుతున్నా కళ్ళు మూసుకున్నా హల్లెలూయా సిస్టర్ అని చెప్పండి, హల్లెలూయా బ్రదర్ అని చెప్పండి ప్లీజ్. ఎంత టైము? ఓకే, ఈ నిద్రపోయే టైం కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ ముసుగుల గురించి మనము కొద్దిసేపు మాట్లాడుకుని ఆ ముసుగులు తీసుకుని వెళ్ళాలండి. ఈరోజు మనం వాళ్ళు ఎట్లా పీకేస్తున్నారు కదా, ఇట్లా పీకేస్తున్నారు కదా. కొన్ని ముసుగులు మనం పీక్కోలేము. ఎవరి దగ్గరికి పోవాలి? స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలా. స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు దానికి. సినిమాల్లో మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూస్తే దాంట్లో యేసు ప్రభువుకి మేకప్ వేశారు. మేకప్ ఇక్కడ ఇంటర్వ్యూ చేశాను నేను. ఆయన మేకప్కే ఒక రోజు పట్టేదంట. ఆయన మేకప్ చేయడానికి ఒక రోజు పట్టేదంట. ఎవరెవరో వచ్చేవాళ్ళంట, డాక్టర్స్ కూడా వచ్చేవాళ్ళంట. అంత పకడ్బందీగా మేకప్ చేసేవాళ్ళు. తీయాలన్నా ఒక రోజు అంత టైం పడుతుంది ఆయనకి, జాగ్రత్తగా తీసి చేసి. ఓకే, సో ఈరోజు మన మీద కొంతమంది మీద ఉన్నటువంటి ముసుగులండి మనం తీస్తే పోయి మనం తీయలేము. ఆ విధంగా అతుక్కుపోయినాయి బాగా. దేవుడే తీయాల మన ముసుగులు. అసలు ఈ ముసుగులు ఎందుకు వేస్తారండి? అసలు ముసుగులు మామూలుగా మనం టీవీలో చూస్తుంటాం కదా, ఎక్కడైనా దొంగతనం జరిగిందో ఎక్కడైనా హత్యలు జరిగినాయంటో ఆ ముద్దాయిని తీసుకొస్తారు, మీడియా ముందు నిలబెడతారు. వాళ్ళ మనకు బలి క్యూరియాసిటీగా ఉంటుంది, ఎవరబ్బా చూద్దాం చూపిస్తారా? నేను చూపించా ముసుగులు. ఎందుకు చెప్పండి? ఈ కారణం వేరు. మొన్న తెలిసింది ఆ కారణం, దేనికో అనుకున్నా నేను. ఏంటంటే ఒక ముద్దాయి మీద ఆ కేసు కన్ఫామ్ అయ్యి అవన్నీ రుజువయ్యి అతనికి శిక్ష పడితే కానీ మొహం చూపించకూడదంట. ఎందుకంటే అతన్ని ముద్దాయిగా తీసుకొచ్చారు, రుజువు అవ్వలే కదా. అందుకని ముఖం అందరికీ కనిపించకూడదు, అందరూ అతని గురించి చెడ్డగా అనుకోకూడదు ఉద్దేశంతో పెడతారు. ఓకే, ఇంకా కొన్ని రీజన్స్ చూద్దాం. చూడండి కారణాలు ఎందుకు మనము మాస్కులు వేసుకుంటాం. మీకు తెలుసా, ఏటీఎంల్లో నేను ఒకసారి అప్పట్లో ప్రతి ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉండట్లే. మనకి బాగా జ్ఞానం ఎక్కువైపోయి మనం చేసేసుకుంటున్నాం అన్నీ. ఓకే, జనాలకు జ్ఞానం ఎక్కువైపోయి ఏటీఎంలో ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఓకే, సరే, ఎనీవే మనం ఏం చేయలేము దానికి. కాస్ట్ తగ్గించుకోవాలా బ్యాంకులు కూడా. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెన్నైలో ఉన్నప్పుడు మాకు అలవాటు హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికి పోయినా నేను ఇప్పుడు కూడా హెల్మెట్ వేసుకుని పోతుంటా. ఇప్పుడు కూడా ఏటీఎంలో ఎక్కడైనా పోవాలంటే నేను మర్చిపోయి అట్లాగే దిగేసేసి హెల్మెట్ వెళ్ళిపోతాను లోపలికి. అక్కడ సెక్యూరిటీ గార్డు నాకు చెప్పేవాడు, సార్ హెల్మెట్ తీసిపోండి సార్ లోపలికి అనేవాడు. ఎందుకు చెప్పండి? అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. రేపు ఏమైనా అయితే నా ముఖం వాళ్ళకి కనిపించాలి. కాబట్టి ఎందుకు అంటే హెల్మెట్ కూడా ఒక మాస్క్ లాగా ముసుగులాగా పనిచేస్తుంది, గుర్తుపట్టలేం. ఓకే, ఇప్పుడు ఈ మాస్కులు ఎందుకు వాడతారు అంటే, ఒకటి ఇందాక మనం అనుకున్నాము, మనం ఎందుకు ముసుగులు వేసుకుంటాము అంటే మన బలహీనతలు బయట పడకుండా. నేను చాలామంది ఎస్పెషల్ లేడీస్ని చూశాను, వాళ్ళకి ముఖం అంతా కాలిపోయి ఉంటుంది పాపం. ఏదో
యాక్సిడెంటో లేకపోతే ఎవరో ఎవరో కాల్ చేయడమో ఇది చేసుంటారు. వాళ్ళు కంప్లీట్గా ఈ 2 కళ్ళు తప్ప మొత్తము మాస్క్, నేను చూశాను అలాంటి వాళ్ళని మాస్క్ వేసుకో ఉంటారు. అంటే వాళ్ళకున్న బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి ముసుగులు వేసుకుంటారు. అలాగే ఇంకొక కారణం ఏంటంటే, ఎక్కడ నేను తృణీకరించబడతానో, నన్ను జనాలు ఎక్కడ నన్ను తోసివేస్తారో అన్నటువంటి ఒక చిన్న భయం. అంటే నేనుగా కనిపిస్తే, నా బలహీనతలు కనిపిస్తే నన్ను వాళ్ళు నిరాకరిస్తారేమో అన్నొక భయము. అలాగే అతని ఫేస్ ఎందుకు చూపించట్లేదు, ఇందాక మనం అనుకున్నాం కదా, పోలీసులు తీసుకొచ్చి చూపిస్తారు కదా, ఎందుకు చూపించలేదు అతని ఫేస్ని? అతను నేరస్తుడిగా ఈ లోకము రుజువు చేయకముందే అనకూడదు, అతన్ని హర్ట్ చేయకూడదు. అంటే ఏంటి, హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ముసుగు లేకపోతే. ఒక్కోసారి మనం దానికోసం వేసుకుంటాం ముసుగు, నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, నన్ను ఎవరు గుర్తుపట్టకుండా నాకు ఎవరు గాయము కలిగించకుండా ఉండాలంటే నేను ఈ ముసుగుని వేసుకోవాలి అని. ఒకసారి నేను ఒక పాపని చూసి, ఆ పాప చెప్తే విన్నాను. ఒకసారి బజార్లో వెళ్తా ఉన్నాం అనమాట. ఆ పాప కొన్ని కారణాల చేత ఈ మాస్క్ వేసుకొని తిరుగుతుందంట బజార్లో. ఒకసారి నేను బయటికి వెళ్తుంటే నాకు తెలుసు ఆ పాప మొత్తం బురకా వేసుకోంది. నేను గుర్తుపట్టలేదు, నన్ను చూసి ఇటు అనింది. నేను అట్లా చూసి వెళ్ళిపోయా, నన్ను కాదులే పక్కన వాళ్ళు అయి ఉంటుందని. తర్వాత చెప్పిందనమాట, అన్నయ్య మిమ్మల్ని కలిసాను, చేయొద్దని మీరు గుర్తుపట్టలేదండి. అమ్మ బురకా వేసుకుని ఎక్కడ గుర్తుపెట్టేదమ్మా అన్న. ఆయన నేను అడిగాను, అసలు నువ్వు బురకా వేసుకోకూడదు, ఎందుకు వేసుకుంటున్నావు అని అడిగా. అంతకుముందు చెప్పాను కదా అన్నయ్య, మీకు కొన్ని కారణాల చేత నేను బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది కనపడకూడదు అనుకుంటున్నాను, అందుకని బురకా వేసుకుని తిరుగుతున్నాను అని. ఏమండి, ఇట్లా గుర్తుపట్టకూడదు, నాకు ఎటువంటి గాయము రాకూడదు అని మనం ముసుగులు వేసుకుంటూ ఉంటాం. విషయం ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుందంటే ఆత్మీయ ముసుగులు. ఈ ఆత్మీయ ముసుగులు మనందరం కూడా వేసుకో ఉన్నాం. ఒక ఆయన అంటాడు, నాకు బాగా నచ్చింది ఆయన స్టేట్మెంటు. మనకి ఏదన్నా గాయమైతే, ఏదైనా సమస్య అయితే దాన్ని ఏదో ఒకటి అది పూసి ఇది పూసి, ప్రాబ్లం లోపల ఉంది, పైపైన పూతలు పూసుకుంటామా, లేకపోతే అది సీరియస్ అయినప్పుడు పైపైన పూతలు పూసుకొని సరిపెట్టేస్తామా, లేకపోతే నిజమైన ఒక మంచి డాక్టర్ని ఎతికి అక్కడికి వెళ్ళి ఆ లోతైన ట్రీట్మెంట్ చేసుకుని దాన్ని వేళ్లతో సహా పీకిచ్చేసుకుంటామా? ఒకసారి నాకు ఏదో చెప్పు గరిసో ఏదో మొత్తానికి చిన్న పురుగు గరిసో ఏదో వచ్చింది నాకు. వస్తే మా వదిన గారు నాకు సలహా ఇచ్చారు, అయ్యా బేది మాత్రలు ఉంటాయి కదా, వాటిని బాగా నూరి పూస్తే తగ్గిపోద్దని. మనకేం తెలుసు, అది వేళ్లతో కూరుకుపోయి చాలా దూరం వెళ్ళిపోయింది, అది తెలియదు నాకు. పైపైన పూసి 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 10 రోజులు పూసా. అది రోజుకి వాసిపోతుంది, రోజుకి జలలు నొప్పులు ఒక విధంగా లేదు నాకు. జల ఉంటుంది, నొప్పి ఉంటుంది, రాత్రులు గబగబలేసి గీరుకునేవాడిని, ఉదయం చూస్తే పుండి అయిపోయింది అది. ఒకసారి దేవుడిని అడిగా, దేవా ఏంది ప్రభువా ఈ చిన్న గాయం ప్రతిరోజు ప్రార్థిస్తున్నా అని. అప్పుడు యేసుప్రభుని గుర్తిచ్చాడు దేవుడు నాకు. ఏంది అంటే, సాతాను యేసుప్రభుని దూకమన్నాడు కదా కొండ మీద నుంచి, దూకేశాడు యేసుప్రభు. ఏమంటే దూకితే చచ్చిపోతాడు యేసుప్రభు చెప్పండి? ఏదో దేవుడు పట్టుకుంటాడు కదా, దూతలు పట్టుకుంటాడు కదా, మరి ఎందుకు దూకలేదు? ఒక ప్రీచర్ చెప్పాడు, శుభ్రంగా సూపర్ మెట్లు ఉన్నాయి పైకి కిందకి, దూకడం అవసరమా? అది గుర్తొచ్చాడు దేవుడు. అంటే అరే బాబు, సింపుల్ ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ దగ్గర, నువ్వు అక్కడికి పోకుండా అది పూసి ఇది పూసి అది పూసి ఇది పూసి నువ్వు కాంప్లికేట్ చేసుకుంటున్నావు, ఈరోజు పో అన్నట్టుగా నేను పోగానే ఒక ఇంజక్షన్ వేసేశారు. ఆయన చెప్పాడు, డాక్టరు ఇదంతా గందరగోళం అయిపోయింది, గందరగోళం చేసుకున్నావు నువ్వు, ఒక 3 రోజుల్లో పోద్ది పో అన్నాడు. 2 రోజులు అదేదో పెట్టారు.
నన్ను పడుకోబెట్టి పెడతారే, ఏదో పెట్టారు. దాన్ని 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 అది మళ్ళీ అది సిగ్గు మళ్ళీ అందరూ చూపించుకుంటా అందరు అడిగేవాళ్ళు ఏమైందని. అయ్యా నాకు ఏం జబ్బు లేదు నాయన, కొద్దిగా చిన్న కురుపు వచ్చి తీసుకుందిరండి. మొత్తానికి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ తోటి ఆ లోపల వేళ్లతో సహా అది పోయింది. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన అంటాడు, ఈ మాస్కులు కూడా మనం వేసుకుని మన నటన ఎలా ఉంటుందంటే, మనకు బలహీనత ఉంటుంది, మన ప్రవర్తనలో ఒక బలహీనత ఉంటుందండి. ఆ బలహీనతని కవర్ చేసుకోవడానికి మనం పడే కష్టము దేవుని దగ్గర కూర్చొని ఆయన చేత తీయించుకుంటే ఆ కష్టంతో పోలిస్తే ఇది నథింగ్. అది మాత్రం చేయం మనం. దానికి ఆ కవర్ వేసి ఈ కవర్ వేసి ఆ కవర్ వేసి నా బలహీనతను దాచిపెట్టుకోవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఈరోజు. అర్థమైంది చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు నాకు. అర్థమైందా? నేను 10 రోజులు వేస్ట్ చేశా నా కురుపికి, అది పూసి ఇది పూసి ఇది పూసి. ఆయన 2 డేస్లో ఫినిష్ చేశాడు, వేళతో సహా బెరికేశాడు ఆయన డాక్టర్. మనమందరం చేస్తుంది అదే. మనందరిలో బలహీనతలు ఉన్నాయండి, మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ఉన్నపడా నా దగ్గరికి రా, నటిస్తూ రావద్దు నా దగ్గరికి, యథార్థంగా రా, నీ బలహీనతతో రా, నీ ట్రీట్మెంట్ ఇచ్చేసి బలాన్ని ఇచ్చి పంపిస్తా. అలా చేయకుండా మనం ఆ బలహీనతను దాచిపెట్టుకుని దేవుడి ముందే నటిస్తడం ప్రారంభించాం. ఏమండి, వేషధారణ నీ దేవుడు భయంకరమైన ద్వేషిస్తాడు. యాక్షన్, హిపోక్రసీ, వేషధారణ, తెలుగులో ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి. దేవుడికి మనం చూసాం కదా ఫోటోలు, తేట తెల్లమైపోతుంది మనం ఏంటో, ఆయనకి బాగా తెలుసు అన్నీ మన గురించి. కాబట్టి మనము ఈ మాస్కుల మీద మాస్కులు నేను నాకు చెప్పిలా, కోవిడ్లో ఒక మాస్క్ వేసుకుంటే అది బాగలేదు, ఇంకొక సలహా ఇవ్వడం, ఇంకొక మాస్క్ పెట్టుకోవడం, 2-3 మాస్కులు పెట్టుకోవడము. నేను ఎలుకలు మందు కొడుతున్నా కారుకి, ఒక మాస్క్ ఆగలేకపోయా వాసనకి, 3 మాస్కులు వేసుకుపోయా బయటికి. అట్లా మనము ఒకటి ఏదో కవర్ చేయాలని ఇంకొక మాస్క్ వేసుకొని, దాన్ని ఏదో కవర్ చేయాలని ఇంకొక మాస్క్ వేసుకొని ఎంతకాలము ఈ ముసుగులు వేసుకొని తిరుగుతామండి. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నువ్వు ముసుగు తీసేసిరా, నీ మాస్క్ పెరికేసి నా దగ్గర రా. నువ్వు పెరుక్కోలేకపోతే నాకు అప్పచెప్పు, నేను పెరికేస్తుందాన్ని. ముసుగులు తొలగించుకోవాల్సిన అవసరం మనందరికీ వచ్చింది. యథార్థంగా దేవుడి ముందుకు రావాల్సిన అవసరం మనకి దేవుడు కలుగు చేస్తున్నాడు ఈరోజు. ఎంతకాలం వేసుకుంటామండి ముసుగులు అంటే మేము ఏదో అనుకోకుండా మాస్క్ అనుకున్నాం. ముసుగు అంటే అందరికీ ఇట్లా అనుకుంటారు. ఎంతకాలం వేసుకుంటాం ఈ మాస్కులు? ఈ మాస్కులు వేసుకొని 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 ఏమైపోతుంది తెలుసు, ఒక రోజుకి అవి పగలడం ప్రారంభిస్తాయి. మాస్కులు పిగలడం ప్రారంభిస్తాయి. మళ్ళీ దానికి మళ్ళీ అవమానం. ఆ మాస్కులు మళ్ళీ కొనుక్కోలేము, అంత కాస్ట్లీ మాస్కులు. వాటికి కూడా రేట్లు పెట్టాడు చూడండి. ఇప్పుడు మనం చూసాం అంత యాడ్లో, అడ్వర్టైజ్మెంట్ అది. ఈ మాస్కు ఇంత, ఇందిరాగాంధీ మాస్క్ ఇంత, మహాత్మా గాంధీ మాస్క్ ఇంత, ఓకే హిట్లర్ మాస్క్ ఇంత అనే రేట్లు పెట్టుంటారు వాటికి. కాబట్టి మన బలహీనతని దాచుకోవడానికి మనం రకరకాల మాస్కులు వేసుకుంటూ వాటికి టైం స్పెండ్ చేస్తూ వాటికి మన ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటూ ఎంతకాలం అని చివరికి అవి పిగలడము ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఒరిజినాలిటీ బయటికి రావాల్సిందే కదా. ఇవన్నీ టెంపరీ కదా, ఇవన్నీ కృత్రిమం, ఇవన్నీ న్యాచురల్ ఈజ్ న్యాచురల్. ఇవి మొత్తం క్రాక్లు ఇవ్వడము ప్రారంభిస్తాయి. అప్పుడు మనం మళ్ళీ అనీజీగా ఫీల్ అవుతాం. అంటే ఏంటి అర్థం? నీ బలహీనతలు బయటికి రాక తప్పవు. నువ్వు ఎంత దాచుకున్నా, నేను ఎంత దాచిపెట్టుకున్నా, ఎక్కడొక చోట అవి పొంగతాయి, లీక్ అవుతాయి, స్పిల్ అవుతాయి, తప్పదు. న్యాచురల్. ఎందుకంటే ఆ లోపలని మనం రిపేర్ చేసుకోవాలి, లోపల ట్రీట్మెంట్ జరగాలి, మన నిజమైన ముఖము మారాలి. మాస్కులు వేసుకుంటే కాదు. ఆత్మీయ అర్థాలు మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన అడగాల్సింది ఒకటే, దేవా నా యథార్థ పరిస్థితి నేను ఇంక యాక్షన్ చేయలేకపోతున్నా. చూడండి, ఒక వాక్యం చూద్దాము. లూకాసు వార్త 18:10.
ప్రార్థన చేయుటకై ఆ. ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఆ. వారిలో ఒకడు పరిచయుడు, ఆ. ఒకడు సుంకరి. ఆ. పరిచయుడు నిలువబడి, ఆ. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడననియు చెప్పెను. ఇప్పుడు చెప్పండి, మనం సుంకరిలాగా దేవుని ముందుకు రావాలన్నా పరిసయ్యుడిలాగా దేవుని ముందుకు రావాలా? ఎందుకంటే సుంకరి ప్రార్థనని దేవుడు ఆలకించాడు, సమర్థించాడు. దట్ షుడ్ బి ద ప్రేయర్. అది ప్రార్థన అంటే. ఎందుకంటే యథార్థంగా ఆయన వచ్చాడు, తన తప్పుల్ని దేవుడి ముందు చెప్పుకున్నాడు. ఏమంటే మనంలో చాలామంది కొన్ని విషయాలు చేయలేకపోతున్నాం. ఇది యథార్థం. ఇది ఇతరులకు మనం చెప్తూ ఉంటాం, కానీ కొన్ని మనము పాటించడము కష్టమవుతాయి, సవాళ్ళతో కూడతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కాంప్రమైజ్ కావద్దు, నువ్వు అదే మైండ్లో ఉండు, రా నా దగ్గరికి రా, నేను చేస్తాను నిన్ను ఆ విధంగా నిన్ను నేను చేస్తాను. ఏమండి, ఎందుకు తెలుసా చాలామంది జీవితాల్లో బ్లెస్సింగ్స్ వస్తాయి, చాలామంది జీవితాల్లో బ్లెస్సింగ్స్ రావు? ఎందుకు తెలుసా? చాలా కారణాలు ఉంటాయి, అదంతా బైబిల్ స్టడీ. అది ఇప్పుడు ఒకటే రీజన్ చెప్తా: ఒబీడియన్స్, డిజొబీడియన్స్. సింపుల్. విధేయత, అవిధేయత. దేవుడు ఇట్లా బొమ్మన్నాడు అంటే పో, ఇట్ట బొమ్మంటే నువ్వు ఇట్టు స్టార్ట్ చేసి, దేవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయండి, దేవుడు చేయడు. ఆయన ఏం తోలు బొమ్మ కాదు, నువ్వు పోతే నీ వెనకే రావడానికి. మనమంట దేవుడికి ముందు పరిగెత్తకూడదంట, దేవుడు వెనకాల ఆలస్యం కాకూడదంట, దేవునితో నడవాలంట. అదంటే మనం నడక ఉండాల్సింది. సో విధేయత, అవిధేయత, ఈ రెండే డిఫరెన్స్ మేకర్స్ మన జీవితాల్లో. ఒక్కొక్కసారి అండి దేవునికి విధేయత చూపించడం చాలా కష్టం. అది నాట్ ఈజీ, చెప్పడం ఈజీ. కానీ ఒక మాట చెప్తున్నాను ఈరోజు మీ అందరికీ, ఈరోజు కూడా నాకు థ్రిల్ ఇస్తుంది. అది నన్ను అంటే ఎంజాయ్ చేసేలా చేస్తా మాట. స్టిల్ ఐ ఎంజాయ్. అదేంటంటే, నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తమును చేయగలను. ఆమేన్. మామూలు వాటికి దాన్ని వర్తింపు చేసుకుంటాం, మామూలు విషయాలకి. దేవా, నాకు ఒక చిన్న ఇల్లుంది నాయన, కానీ విల్లా కట్టుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నన్ను బలపరచు, నీలో నేను సమస్తమును చేయగలను. దేవా, నాకు ఒక సైకిల్ ఉంది ప్రభువా, నేను కారు కొనాలనుకుంటున్నాను ప్రభువా, నన్ను బలపరచు, నీలో నేను సమస్తమును చేయగలను. ఆపుదాం ఆ ప్రార్థనని. వాటికైనా బలపరిచే దేవుడు. దేవా, నేను క్షమించలేకపోతున్నాను ప్రభువా, నీలో నేను సమస్తం చేయగలను, నాకు శక్తి దయచేయి. దేవా, వాళ్ళు చేసిన హానిని నేను మర్చిపోలేకపోతున్నాను ప్రభువా, నీ శక్తిలో నేను చేయగలను ప్రభువా, నాకు శక్తి దయచేయి. ఏమండి, వీటికి ఆధారపడమా ఆయన శక్తి మీద? దేవా, ఈ నా వేషధారణ జీవితం చాలా రోతగా ఉంది ప్రభువా, నాకే వెగటు కొడుతుంది ప్రభువా, నేను ఈ వేషధారణ నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభువా, కానీ నీలో నేను సమస్తమును చేయగలను. ఈ మాస్క్ నా నుంచి తీసేయి ప్రభువా, ఈ వేషధారణ జీవితాన్ని నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మనం ఆధారపడమా? ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయుల రాసిన పత్రిక 4:13 ఈ మాట రాసి ఉంటుంది: మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నేను అనుకుంటాను, చాలామంది విశ్వాసులు యాక్చువల్గా మనము సినిమాలు చూడకుండా ఉంటాము, సీరియల్స్ చూడకుండా ఉంటాం, నిష్టగా ఉంటాం.
కానీ ఈ మధ్య అది సాధ్యపడడంలా. నువ్వు టీవీ న్యూస్ చూసినా సగం సినిమా చూపిస్తాడు దాంట్లో, న్యూస్ చూసినా కూడా అటు అయిపోయింది. అయితే ఎవరు సినిమాలు ఇక్కడ భూమి మీద చూసినా చూడకపోయినా నాకు అనిపిస్తుంది, స్వర్గంలో మాత్రం దేవుడు సినిమాలు చూపిస్తాడు అందరికీ. ఇక్కడ ఏదో మెగా స్క్రీన్ ఉందంట కదా, మెగా స్క్రీన్ సూలూరుపేటలో, విపిన్ దానిని మించిన స్క్రీన్లో చూస్తాం మనం రేపు సినిమాలు. ఎవరి సినిమాలు? మనయే. ఏం మధుబాబు? ఏసై అడుగుతాడు, నాయనా మధుబాబు, ఇదిగో నాయనా, నువ్వు ఏదో కుంటుతా చేత్తో ఏదో చేసావు కానీ ఒక్క విషయంలో నేను హర్ట్ అయ్యాను నాయనా. ఏంది? ఇదిగో ప్రమీల మంజుడు, ఇవి నా రోజు అట్ట అన్నావు కదా అంటే, దేవా నేను ఎక్కడ నన్ను భలే ఓడివే అటనగా వచ్చేస్తుంది స్క్రీన్ డిట్టో. అప్పుడు అనిపిస్తే సీసీ కెమెరా ఎక్కడ పెట్టారు నేను? ఏమండి, మన సీసీ కెమెరాలు అన్నీ అక్కడ ఉన్నాయి, నిరంతరం రికార్డ్ అవుతున్నాయి. నేను చెప్పేది వాస్తవం అండి, నేను జోక్ నవ్వుకుంటున్నాం. కానీ ఈ రోజుల టెక్నాలజీనే అంత సులభం అయిపోతే, అంత సాధ్యమైతే ఆయన టెక్నాలజీ ఎంత పెద్దది. ఒకరోజు నాకు తెలియక ఫస్ట్ టెక్నాలజీ ఇప్పుడు నాకు ఇంకా అసలు తెలియదు ఇంకా టెక్నాలజీ. ఒకసారి ఆశ్చర్యపోతుంటా నేను, ఎప్పుడో ఎక్కడో ఒక ఫోటో పెడతారు నాకు వాట్సాప్లో, ఎవరో ప్రైజ్ ద లార్డ్ సార్ అని, ఆ ఫోటో నాదే, నాకే తెలీదు ఆ ఫోటో, ఎక్కడో తెలీదు. అప్పుడు ఆ వ్యక్తిని అడుగుతాను అనమాట, బ్రదర్ ఆ ఫోటో ఎక్కడిది అంటే, సార్ పలానా ఫంక్షన్లో మీరు వచ్చారా? నేను రాలా. మీకు ఎక్కడ దొరికింది? ఎవరో తీసి పంపించారు. తెలియట్లే టెక్నాలజీ ఎక్కడైందో. ఫేస్బుక్లో దొరికిందంటే ఒక ఆయన చెప్తున్నాడు. ఫేస్బుక్లో ఒక ఆయన అడిగాడు నన్ను, సార్ మీ పాప ఏ తరగతి సార్ అన్నాడు. అంటే స్కూల్లో 4th 5th సార్ అమ్మాయి అంటున్నాడు అన్నమాట. మా అమ్మాయి 4th 5th ఉద్యోగం చేసుకుంటుంది చెప్పాను నేను. సార్ ఫేస్బుక్ పాతని అసలు వాడను, దాన్ని పాత ఫోటోలు ఎప్పుడో ఉంటాయి, వాటిని చూసి మోసపోకండి చెప్పాను నేను. నన్ను అడగండి చెప్తాను ఇన్ఫర్మేషన్ అని. ఏమండి, ప్రజెంట్ టెక్నాలజీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. సడన్గా ఏ ఇన్ఫర్మేషన్ మన గురించి ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో తెలీదు. ఇంకా ఆయన టెక్నాలజీ చిన్నదా? కాబట్టి రేపు ఈ వేషధారణ, మన మాస్కులు, మనం ఏ రూపంలో ఉన్నాము, ఎలా ప్రవర్తించాము, అవన్నీ కూడా దేవుడు మనకి చూపించబోతున్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ టు హిమ్. ఆయనకి సమస్తము కనపడుతున్నాయి. మనం నాకు చూసాం కదా. ఓకే, బయట వాళ్ళకి ఓన్లీ సూటు బూటు కనిపిస్తుంది, కానీ ఆయనకి అన్నీ కనిపిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మనము విశ్వాసాన్ని కరెక్ట్గా స్టార్ట్ చేస్తాం, కానీ రాను రాను ఏమవుద్దంటే, ఏమంటే యేసు ప్రభు ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటే మా కుక్కీ గుర్తొస్తుంది. మా కుక్క అది గబగబ 2 గడ్డి మేసేస్తుంది. బయట తీసుకెళ్ళినప్పుడు పచ్చి గడ్డి మేసేసాను, ఒక దగ్గర కూర్చొని అని 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 వొమిట్ చేసుకుంటుంది. వాంతి కూడా పెద్దగా చేసుకోదు, ఏదో లిక్విడ్ వస్తుంది అనమాట. అట్లా మనం కూడా బుద్ధులు ఉన్న, బైబిల్ రాసింది కదా, మనకి ఆ బుద్ధులు ఉన్నాయి. మనం ఏం చేస్తాం? ఫస్ట్ యేసు ప్రభుని ఇక్కడ పెట్టుకుంటాం. హృదయములో దేవా నేను స్వీకరించదను. అబ్బా ఎంత మంచి మాటలు ముద్దుగా చెప్తామో. అక్కడి నుంచి అని 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 ఉయ్యింగ్ అని ఇక్కడ పెట్టుకుంటాం. ఏమంటే యేసు ప్రభుని మనసులో పెట్టుకోవాలా, మైండ్లో పెట్టుకోవాలా? మన హృదయంలో పెట్టుకోవాలి. మనం అంతా ఎట్ట తయారయ్యామంటే దానికి కారణం ఏంటి తెలుసా? తయారవడానికి కారణం ఈ మాస్కులే. ఆయన ఇక్కడే పెట్టుకుంటాం, మైండ్ వరకే, ఇక్కడ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నన్ను ఇక్కడికి పంపించండి, నేను కార్యం చేస్తా. నాకు జోక్ గుర్తొస్తుంది, చెప్పేదా? మేము ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే మిలిటరీలో ఏ సర్వీస్లో ఉన్నా పెరేడ్లు ఎక్కువ చేస్తారు, లెఫ్ట్ రైట్లు. ఓకే, ఫస్ట్ పెరేడ్ చేసినప్పుడు మా ఇన్స్ట్రక్టర్ మమ్మల్ని అందరినీ ఉత్తేజపరచడానికి ఒక డైలాగ్ చెప్పాడు అనమాట, స్టేట్మెంట్. హలో ఫ్రెండ్స్, మీరు చాలా జ్ఞానులై ఉండొచ్చు, మీరందరూ ర్యాంకులు కొట్టి ఉండొచ్చు, మంచి ఎగ్జామ్లో పాస్ అయ్యారు కాబట్టి మీరు ఎయిర్ ఫోర్స్కి వచ్చారు. అయితే ఈరోజు చెప్తున్నాను, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ జ్ఞానం మీకు ఉండదు. అందరూ చూసుకున్నారు, ఏం చెప్తున్నాడు ఆయన, ఏం వాగుతున్నాడని. ఎందుకంటే
మీ జ్ఞానము మీ మైండ్ అంతా పెరేడ్లు చేసి చేసి లెఫ్ట్ రైట్లు కొట్టి కొట్టి మోకాళ్ళకు వచ్చేస్తుంది. అయినా నేను పెరేడ్ చేయను అనకూడదు, మీరు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మిలిటరీలో మీ జ్ఞానం అవసరం లేదు. మిలిటరీలో కావాల్సిన చెప్పింది చేయడమే. కుంట తవ్వరా అంటే తవ్వాలి, మళ్ళీ పూడవరా అంటే పొడ్చాలి. ఏమంటే మీరు నమ్మరు కానీ నిజంగానే మేము చేసాం. ఇవన్నీ పని లేకుండా వదలరు, సోమరులాగా అక్కడ వదలరు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. నిద్రపోనీరు, నిద్రపోయిన రాత్రులు కాదు, మామూలుగా సోమరులు కానివ్వరు. సో మనము ఈ వేషధారణ జీవితాల్లో జీవించి 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 ఆ యేసు ప్రభువుని ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసాం. ఎప్పుడైతే మన ముసుగులు తొలగిపోతాయో అప్పుడు మళ్ళీ యేసు ప్రభువు ఇక్కడికి వస్తాడు. యేసు ప్రభువుని మన గుండెల్లో ఉండేలా మనము ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో అండి, అది అప్పుడు వేషధారణ జీవితం అయిపోద్ది, మనకి అలవాటు అయిపోతుంది. యేసు ప్రభు ఇక్కడుంటే వేషధారణ రాదు యథార్థంగా మనము ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఒకసారి ఇంకొక చిన్న 2 విషయాలు చెప్పి ముగించేస్తానండి. మనము ఈ వేషధారణ అనే ముసుగుల్ని వేసుకొని 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 చివరికి ఏమైపోద్ది తెలుసా? మనమేంటో అసలు మర్చిపోతాం. మన రియల్ మధుబాబు అనేది మర్చిపోతా. ఎందుకంటే అంతా నటనే. ఈ రియల్ మధుబాబు అప్పుడప్పుడు ఎవరి దగ్గర బయటకు వస్తాడంటే ప్రమీలమ్మ దగ్గర బయటకు వస్తాడు కదా. అందరు దొంగలు, అందరికి ఉంది ఈ ప్రాబ్లం. భర్త దగ్గర భార్య దగ్గర మన రియల్ బయటకు వస్తుంటుంది. మిగతా అంతా అబ్బా. ఈ వేషధారణ మనము ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే మన రియాలిటీ కూడా మర్చిపోతాం. మన అసలైన ప్రవర్తన మనము మర్చిపోతాం. నేను ఏంటి అనేది మర్చిపోతాం. దాంట్లోనే జీవించేస్తాం. ఇది ఒక డేంజర్. అందుకని తొందరగా బయటపడాలి మనం ఈ వేషధారణ జీవితం నుంచి. యథార్థంగా నువ్వు ఏమై ఉన్నావో అది ఉండు అంటాడు దేవుడు. నువ్వు ఏమై ఉన్నావో దానిగా ఉండు. నువ్వు యాక్షన్ చేయొద్దు. నువ్వు రియల్గా మారాలనుకుంటున్నావా, రియల్గా మారు. ఆ రియల్గా మారే శక్తి నీ దగ్గర లేదా నా దగ్గరికి రా, నేను ఇస్తాను నీకు రియల్. కానీ నటించొద్దు. ఈ వేషాలు వేసుకునేవాళ్ళు, నేను ఒక రియాలిటీ చెప్తున్నానండి, మామూలుగా వేషాలు వేసుకునేవాళ్ళు ఎంతగా అలవాటైపోతారంటే వాళ్ళు బయటకు వచ్చినా అదే వేషంలో ఉంటారు. ఎందుకు చెప్పండి? ఈ రోజుల్లో మనం సినిమాల్లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు, నాకు 21 సంవత్సరమా 21 సంవత్సరం అండి, నాకు 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిన హీరోలు ఇప్పుడు కూడా హీరోలే. వాళ్ళు నెత్తిన ఎంట్రుకలు లేవు, నాకన్నా ఉన్నాయి, అయినా హీరోలే. వాళ్ళు బయట కూడా హీరోలుగానే కనిపిస్తుంటారు. ఏంటి చెప్పండి? ఎందుకు చెప్పండి? విగ్గు ట్రాన్స్ప్లాంటేషన్ కాదు, విగ్గులు పెట్టుకుని నడుస్తున్నారు. ఒక్క ఆయన నాకు నచ్చుతాడు, ఆయన పేరు వద్దులేండి ఎందుకని. ఆయన ఎక్కడికి వెళ్ళినా విగ్గులు ఏమాడు, నల్లగా ఉంటాడు ఆయన. ఐ లైక్ హిమ్. న్యాచురల్గా ఉంటాడు. సినిమాలు తీసేయండి, సినిమాలకు వాళ్ళకి కావాలి కాబట్టి వేసుకుంటాడు అన్నీ. బయట తిరుగుతూ ఏమండి, ఆయనలాగా మనము విసిగిపోవాలి ఈ వేషంతో. ఎప్పుడెప్పుడు ఆయన నాకు ఈ షూటింగ్ అయిపోతుంది అని అన్ని పెరికేస్తాడు ఆయన. అట్టుండాలండి మనం. ఎప్పుడెప్పుడు ఈ వేషధారణ నుంచి బయటకు వద్దామని ఉండాలి మనం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రజనీకాంత్ని బట్టి కాదు, యేసు ప్రభువుని బట్టి. ఓకే, కమింగ్ టు ఎండ్. ఈ మాస్కులు తీసేసుకుందాం. మరి ఎవరికైనా ఇష్టం ఉందా? ఎంత ఫ్రీ అండి చెప్పండి, ఎంత ఫ్రీడమ్ చెప్పండి, ఎంత ఫ్రీడమ్ మాస్కులు తీసుకేసుకోవడం. ఆ మేకప్లు వేసుకొని నేను ఎస్పెషల్లీ మన సిస్టర్స్ని చూస్తుంటా, కొన్ని మ్యారేజెస్లో వాటిల్లో ఫుల్ కొట్టేసుకొని వచ్చేస్తారు. అందరు కాదులేండి.
అవి కారిపోతుంటాయి. ఎండలు కదా, కష్టం. ఓకే, ఎక్కడుంటాయి అవి? ఉండవు. మళ్ళీ టెన్షన్ అయిపోతుంటుంది. అవసరమా అండి మనకి? మిమ్మల్ని అనలేదు నేను. మీరు వేసుకోండి, మీరు వేసుకోండి అబ్బా, మీరు వేసుకోండి. నేను ఆత్మీయంగా చెప్తున్నాను. ఎంతకాలం అన్నట్టు అనీజీగా జీవిస్తాం చెప్పండి. ఇక తీసేయమా, ఆ రంగులు తీసేయమా, న్యాచురల్గా మూవ్ అవ్వమా? ఎంతకాలము ఈ వేషధారణ జీవితం? సో మనం మాస్కులు తీసేసుకునే ప్రతిజ్ఞ చేద్దాం ఈరోజు దేవుని ముందు. ఈ మాస్కులు తీసేసుకోవాలంటే, ఈ వేషధారాన్ని మన జీవితంలో తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? మనకి ఫస్ట్ దాని మీద విసుగు రావాలా. ఆయనకు వచ్చినట్టు పెద్ద ఆయనకి తట్టేస్తాడు ఆయన. అలా మనం విసిగిపోవాలా వేషధారణ. వద్దు ప్రభు, నాకు వద్దు నాయన ఈ వేషధారణ. ఎంత కాలమయ్యా ఈ యాక్షన్లో, ఎంతకాలమయ్యా? నేను న్యాచురల్ ఉండాలనుకుంటున్నాను ప్రభు. ఉండని నాలో బలహీనతలు, నో ప్రాబ్లం. తెలియని ఎస్పెషల్లీ అండి, ఏంటో ముగిస్తా అనుకుంటూ వస్తూనే ఉంది. పిల్లల దగ్గర మాత్రం దయచేసి వేషధారణ ఉండకండి. మీరు దెబ్బలు తింటారు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి పిల్లల ముందు. ఏం పర్లేదు, అర్థం చేసుకుంటారు వాళ్ళు. లేని గంభీరం తెచ్చుకొని, ఎందుకంటే మీ బలహీనతలు ఏంటో వాళ్ళకి ఎలాగో తెలుస్తాయి. బయట ఒక విధంగా, లోపలికి విధంగా, వాళ్ళ ముందు ఒక విధంగా. అలా ఉండొద్దు, ఉండని అవసరం లేదు. బీ న్యాచురల్, బీ యువర్ సెల్ఫ్. మీలాగే ఉండండి. మీరు బలహీనతలు ఉంటే ఉండనియండి, పర్లేదు. దాన్ని వేషధారణ చేసుకోవద్దు, నటించొద్దు దయచేసి పిల్లల ముందు. ప్రైజ్ గాడ్. చిన్న బిడ్డలు కలగాలని చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ విషయం మీరు మర్చిపోవద్దండి. పిల్లల పెంపకం అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఛాలెంజ్, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఛాలెంజ్. అది ఎప్పుడు మనం ఒకటే ఉండాలంటే బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ విత్ గాడ్. దేవుడితో ఉండండి, మీరుగా ఉండండి. హల్లెలూయా. సో ఫస్ట్ మనకి దాని మీద విసుగు పుట్టాలి. ఆ విసుగు పుట్టినప్పుడే మనకి దాని మీద విరక్తి పుడుతుంది, ఆ వేషధారణ జీవితం మీద. అప్పుడే వాటిని మనము తీసేయడానికి సిద్ధం అవుతాము. ఆ తర్వాత బైబిల్ని మనము కరెక్ట్గా చదవాలండి. కరెక్ట్గా చదవాలి మనం. బైబిల్లో దేవుడు చక్కగా చెప్పుంటాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 4:12-13 మళ్ళీ చదువుతాం దాన్ని. 12-13. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించిన మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి మనము దేవునికి మనల్ని అప్పచెప్పుకోవాలి. దేవుని అడగాలి, సెర్చ్ చేయమని. దేవా, నీ లైట్ నా మీద అయ్యి, నాలో ఏమి ప్రాబ్లం. మనం ఒకసారి మర్చిపోతాం తెలుసా? ఆ వేషధారణలో మనం ఉందని కూడా తెలియదు. ఎందుకంటే మనం ఆ విధంగా మారిపోయి ఉంటాం. నేను నాకు చెప్పాను కదా, ఆ రియల్ మధుబాబు అనేవాడు మరి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. వేషం. ఇది ఎప్పుడు ఈ సమస్య దీనికి సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే, దేవుని ముందు యథార్థంగా అడగాలి. దేవా, నన్ను నువ్వు పరీక్షించు, నాలో ఏం బలహీనతలు నాకు చూపించు. కీర్తనలు 139:23-24 చదువుమ్మా. లాస్ట్ వాక్యం 139:23-24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చూడండి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము. నీకు ఆయాసమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. సెర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్, ట్రై మీ అండ్ నో మై థాట్స్. సెర్చ్ మీ, నన్ను వెతుకు ప్రభువా, పరీక్షించు ప్రభువా,
ఫ్లడ్ లైట్ అయ్యి ప్రభా నన్ను చూడు ప్రభా. నిజంగా అండి, నాకు నేను రక్షించబడే కొత్తల్లో అంటే దేవునికి ముందు రాకముందు బైబిల్ చదివేవాడిని. బైబిల్ ఎందుకు చదివేవాడిని అంటే అడుగుడి ఇవ్వబడును, నాకు ఇష్టమైన వాక్యం ఇది. అడుగుడి ఇవ్వబడును, అడిగేవాడిని నాకు ఇచ్చేవాడు దేవుడు. అదే లైఫ్ అనుకునేవాడిని, అదే క్రిస్టియన్ లైఫ్ అనుకునేవాడిని. ఎప్పుడైతే ఆ మత్తయి సువార్తలోనే ఉంటుంది, 7:7లో ఉంటుంది ఆ మాట, అడుగుడు ఇవ్వబడునని. అది బాగానే ఉండింది, సూపర్గా ఉండింది నాకు ఆ వాక్యం. అబ్బా, ఇంత మంచి దేవుడిని ఎప్పుడు చూడలేదు, ఇంత ప్రాంప్ట్ దేవుడు, ఇంత సిన్సియర్ దేవుడు, ఇంత ఫెయిత్ఫుల్ దేవుడిని ఎప్పుడు నేను కని విని ఎరుగలేదు, భలే దేవుడు దొరికాడు అనుకున్నాను నేను. అలా చదువుతూ 23వ అధ్యాయానికి వచ్చేసి వేషధారులారా సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు అనగానే అప్పుడు నిజంగా నా మీద ఆయన ఫ్లడ్ లైట్ పడింది. నిజంగా అప్పుడు నాకు కనిపించాయి, నాలో ఉన్న బలహీనతలు కనిపించాయి. నేను ఎంత జుగుప్సాకరమైన జీవితాన్ని జీవించాను. నిజంగా నాకు ఒక విధమైనటువంటి రోత కలిగింది నా జీవితం అనుకున్నప్పుడు. దేవుడి ముందు ప్రార్థించి కన్నీళ్ళతో అడిగాను, దేవా నాకు వద్దు ప్రభువా. ఎంతమంది నన్ను భలే పొగిడేవాళ్ళు, నన్ను ఎక్కడ గ్రూపుల్లోకి వెళ్ళినా నేను టాప్లో ఉండేవాడిని అనమాట. నాకు వద్దు ప్రభువా, ఇటువంటి పొగడ్తలు ఇంకా నాకు వద్దు, నేను డైజెస్ట్ చేసుకుని వినలేకపోతున్నా. నన్ను మార్చు, నాలో యథార్థత కలుగుజేయి. ఒకవైపు నువ్వు వీరుడివి శూరుడిని పొగడుతుంటే అండి, నా మనసులో నేను వీరుడిని కాదు శూరుడిని కాదు ఉత్త బలహీనుడు అంటే ఎట్లుంటుందండి ఆ మాటలో వింటుంటే. వేషధారికి బాగుంటాయి, నేను వీరుడినే కదా, నేను సూర్యుడినే కదా అనుకుంటుంటాడు. కానీ నిజమైన యథార్థమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తికి అది డైజెస్ట్ చేసుకోలేడు. మనమేంటో బాగా తెలుసు, దేవుడికి తెలుసు, మనకి తెలిసిపోద్ది. కాబట్టి మొట్టమొదట మనకి ఈ వేషధారణ జీవితం మీద విరక్తి కలగాలి. రెండవది దేవుణ్ణి మనము ప్రార్థించాలి, దేవుడి సహాయాన్ని మనము తీసుకోవాలి. ఆ వేషధారణ జీవితం ఏంటో చూపించమని అడగాలి. మనం అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఆయన చూపించడమే కాదు, మన దేవుళ్ళు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఊరిని మాటలు చెప్పే దేవుడు మాత్రమే కాదు, నీ చేత చేయించగలిగే సామర్థ్యం కలిగినోడు. అట్టుబో ఇట్టుబో అని చెప్పేవాడు కాదు, నీతో వచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఇటువంటి వేషధారణ ముసుగులు వేసుకున్నటువంటి మనం అందరము ఆ వేషధారణ జీవితాల పట్ల మనం ద్వేషం పెంచుకుందాం, వాటిని ద్వేషిద్దాం, వాటిలో విరక్తి కలిగి ఉందాం. అటువంటి వేషధారణ జీవితాలని మనకు చూపించమని అడుగుదాం. మనలో ఉన్నటువంటి వేషధారణని చూపించమని, పరీక్షించమని ఆయన అడుగుదాం. అలా చూపించిన వాటిని వదిలివేసే శక్తిని ఇవ్వమని ఆయన అడుగుతాం. మనందరం తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాతో బహు చక్కగా ఈరోజు మాట్లాడేందుకు నీకు వందనాలు. అవును దేవా, మేము వేషధారణ అనే ముసుగులు వేసుకుని మా నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని మర్చిపోయాం ప్రభువా. నేనేమిటో, నా రియల్ ఏమిటో, నా రియల్ క్యారెక్టర్ ఏమిటో మర్చిపోయాను. ఆ బలహీనతల మీద వేషధారణ జీవితాన్ని కప్పుకొని తిరుగుతూ లోకాన్ని, మనుషుల్ని మోసగిస్తున్నానేమో, కానీ దేవా నిన్ను మోసగించలేను. ఈరోజు ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, మొట్టమొదటిగానే మాకు తెలియజేసావు, మేమందరము ఆ వేషధారణని ముసుగు వేసుకున్నాం తండ్రి. దాన్ని తొలగించండి, నిజమైనటువంటి ఆ క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని మాలో బలపరచండి, కృప చూపించండి అయ్యా. నిజమైన నీ ఆత్మ కలిగినటువంటి, నీ ఆత్మ ఫలాలు కలిగినటువంటి జీవితాలుగా మమ్మల్ని మార్చండి. మాకు సహాయం చేయండి, నడిపించండి. మరొక మారు తండ్రి, నీ బలమైన చేతులకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.